నువ్వు ఒక ఐడెంటిటీ వాడి చేస్తే ఒకలా వస్తే, నేను అదే ప్రాబ్లమ్ని వేరే ఐడెంటిటీ వాడితే మారిపోవచ్చు, కానీ రిజల్ట్ మాత్రం సేమ్ వస్తుంది. ఎప్పుడు కూడా మీరు ప్రాబ్లం తీసుకునేటప్పుడు ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ చేయాలా, ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ చేయాలా? ఎస్ఎస్ఎస్ ఏంటి, ఎస్ఏఎస్ ఏంటి, ఏఎస్ఏ ఏంటి, ఆర్హెచ్ఎస్ ఏంటి? పీక్యూ ప్లస్ క్యూఆర్, పీక్యూ మైనస్ క్యూఆర్. అయితే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి? క్యూ అనే యాంగిల్ దగ్గర సైన్ గారిని కనుక్కోవాలి, కాస్ గారిని కనుక్కోవాలి. ట్రిగ్నోమెట్రీ రివైజ్ అవ్వాలని చెప్పాను. రెండోది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? సో నేను ఇక్కడ ప్రాబ్లం టు ప్రాబ్లం చెప్పట్లా, ఓకేనా? ఎందుకంటే మీకు ఆల్రెడీ చాప్టర్ అయిపోయింది కాబట్టి చాప్టర్ని రివైజ్ చేయాలా కంప్లీట్లీ తీసుకెళ్తాను. సో దట్ దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, ఓకేనా? రెండోది ఫస్ట్ రివిజన్లో మీకు ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ బుక్ని పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసేసుకోండి. అక్కడితో మీకు 70% పార్ట్ అయిపోతుంది, 65 to 75% పార్ట్, ఓకేనా? రిమైనింగ్ 30 to 35% పార్ట్ అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఏంటి, మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకున్న వాటిల్లో నుంచి అప్లికేషన్ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, ఓకేనా? దీనిలో ఫార్ములాస్ మారవు, ఐడెంటిటీస్ మారవు, మెథడ్స్ మారవు, అప్లికేషన్స్ మారవు, ఏం మారవు. ఓన్లీ ఎలా వస్తుంది, మీరు ఆల్రెడీ నేర్చుకున్న వాటిలో నుంచి. సపోజ్ నువ్వు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఐడెంటిటీలో సమ్ వాల్యూ 3ని రిజాల్వ్ చేసుకోవడం నేర్చుకున్నావు. క్వశ్చన్ అడిగేటప్పుడు √3లో ఇస్తాడు, అంతే తప్ప ఐడెంటిటీ మారిద్దా? ఐడెంటిటీ ఎప్పుడైనా అదే ఉండింది. అంటే ఏంటి, సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఎప్పుడు కూడా 1కే సమానం, అది మారదు. అర్థమైందా? కాబట్టి వీటిని ఏమంటాం, అప్లికేషన్స్ అంటాం. క్లియరా? నా ఓవరాల్గా ట్రిగ్నోమెట్రీ కనుక తీసుకున్నట్టయితే దాంట్లో థీటాని బేస్ చేసుకుని, దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు, ఇంతకుముందు ప్రీవియస్ సెక్షన్లో అయితే మీకు ఇప్పుడు సిలబస్ తగ్గించాడు కాబట్టి దీంట్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ని రిమూవ్ చేశాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమైంది, 90 మైనస్ థీటా అయితే ఏమైంది, 90 ప్లస్ థీటా అయితే ఏమైంది, ఆ కాన్సెప్ట్ ఉండేది. కానీ మీకు ఈ సంవత్సరం సిలబస్లో లేదు, స్టేట్ సిలబస్ వాళ్ళకైతే ఉంది, ఓకేనా? కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చే యాంగిల్స్ థీటాలోనే ఉంటాయి, అది ఎప్పుడు కూడా నోన్ వాల్యూసే ఉంటాయి. దట్ ఈస్ 0, 30, 45, 60, 90, ఓకేనా? 0 కంటే తగ్గదు, 90 కంటే పెరగదు. పాయింట్ క్లియరా? నౌ వీటిని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఈ థీటా దానికి మనం టోటల్లీ సైన్, కాస్, టాన్, దీస్ ఆర్ ద డైరెక్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, మూడింటిని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వాటి యొక్క రెసిప్రోకల్స్. సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కొసీకెంట్, కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్, టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్, ఓకేనా? ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా, ఆ రేషియోస్ అన్నీ కూడా దే ఆర్ ద ఫంక్షన్స్, ఓకేనా? అన్లెస్ నువ్వు పక్కన థీటా రాయకపోతే దానికి వాల్యూ లేదు. మీరు రిపీటెడ్లీ చేస్తున్న తప్పు, సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు సైన్ రాస్తున్నారు కానీ పక్కన థీటాని మింగేస్తున్నారు. థీటా లేకుండా అలా, ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను 2 + 3 = 5 అవుతుందని చెప్పాను, అవునా? నువ్వు మధ్యలో ఏం చేస్తున్నావు, దీన్ని మింగేస్తున్నావు, ఓకేనా? అప్పుడు ఏమైంది, 23 = 5 సమానం అయిందా? కాదు కదా. నువ్వు ఎవరికి అప్లై చేస్తున్నావు, ఏ ఆపరేషన్ అప్లై చేస్తున్నావు చెప్పాలి, అవునా? అలాగే ఓన్లీ థీటా రాసుకుంటే అది యాంగిల్ మాత్రమే అవుతుంది, ఓన్లీ సైన్ మాత్రమే రాసుకుంటే రేషియో మాత్రమే అవుతుంది. రేషియోని థీటాని కలిపితే దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అవుతుంది. అప్పుడు నువ్వు అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నో వీటిని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ట్రయాంగులర్ మెథడ్, రెండోది ఐడెంటిటీ మెథడ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా, సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రయాంగిల్స్ని బేస్ చేసుకొని చూస్తాం, అవునా? ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, మనం చెప్పినా చెప్పకపోయినా తీసుకునే ట్రయాంగిల్ ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ నీకు ఎక్యూట్ యాంగిల్ ప్లేస్లో థీటా ఉంటుంది. ఆ థీటాని బేస్ చేసుకుని దీన్ని ఏమంటారు, అడ్జసెంట్ సైడ్ అంటారు, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, ఓకేనా? వర్టిసెస్ కి నువ్వు ఇచ్చిన పేర్లను బట్టి రాసే పద్ధతి మారిద్ది. ఏబిసిలో పెడితే ఏబిసిలో చెప్తావు, పీక్యూఆర్ పెడితే దాంట్లో XYZ పెడితే XYZ. కానీ
ఈ సైడ్లు మారవుగా, అవి అలాగే ఉంటాయి. ఇది అప్లై చేయాలంటే నీకు ఇవి తెలియడంతో పాటు దాంతో పాటు ఏం తెలియాలి, పైథాగరస్ థీరం అప్లై చేయడం ఎలాగో తెలియాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. దాన్ని కూడా కావాల్సినట్టుగా వాడుకుంటాం. ఎగ్జాంపుల్ ఇందాక ప్రాబ్లంలో ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ ప్రూవ్ చేసాం, అవునా? దానిలో పైథాగరస్ థీరం వాడావా, రూట్ లో సబ్స్టిట్యూట్ చేసిన చోటు వాడావు కదా. కాబట్టి ఈ చాప్టర్ లో పైథాగరస్ థీరం రిపీటెడ్లీ వస్తూనే ఉంటుంది. పాయింట్ క్లియరా? నో రెండోది వచ్చేటప్పటికల్లా ఐడెంటిటీని బేస్ చేసుకుని చేయడం. అర్థమైందా? నువ్వు తిరగేసి కొట్టిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఐడెంటిటీస్ 3 ఉంటాయి. నువ్వు పిహెచ్డి లెవెల్లో అయినా ఇల్లు ఐడెంటిటీస్ ఎన్ని 3. వాటిని మార్చుకోవడం రావాలి. ఫస్ట్ ఏంటి, సైన్ కి కాస్ కి మధ్యలో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. ప్లస్ చేస్తే వచ్చే ఐడెంటిటీ ఇది ఒకటే, మిగతా రెండు మైనస్ లో వస్తాయి. రెండోది ఏంటి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1. ఇందులో మళ్ళీ ఒక్కో దాని నుంచి ఇంకో 4 ఐడెంటిటీస్ రాయొచ్చు. 1 + 4 5, అలాంటివి ఎన్ని ఉన్నాయి 3. దట్ ఈస్ 5 3s are 15 కన్వర్షన్స్ రావాలి. ఐడెంటిటీస్ ఎన్ని 3, అవునా? ఆ 15 కన్వర్షన్స్ ఏంటి, సపోజ్ ఫస్ట్ దాని నుంచి తీసుకున్నాం అనుకో, సైన్ స్క్వేర్ థీటా ఎంత అంటే 1 - కాస్ స్క్వేర్ థీటా. అదే కాస్ స్క్వేర్ అంటే 1 - సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా 1 - కాస్ స్క్వేర్ అయితే సైన్ థీటా ఏమవుతుంది, స్క్వేర్ అంటే వెళ్ళిపోతే రూట్ అవుతుంది. ఇవి కన్వర్షన్స్ అప్లై చేసుకోవడం రావాలి. అర్థమైందా? నో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా యూజింగ్ ఐడెంటిటీస్ కూడా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి నీకు ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చేస్తే, లేకపోతే సర్టెన్ వాల్యూ ట్రయాంగిల్లో ఇచ్చేస్తే, మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయడం, దాని నుంచి వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ని తీసుకురావడం 2 మెథడ్స్లోనూ చేయొచ్చు. ఓకేనా? రేపు క్వశ్చన్ పేపర్లో నీకు రెండింటిలోనూ ఏదో ఇవ్వాల, ఇది ట్రయాంగిల్ మెథడ్ ఇవ్వాలా, ఐడెంటిటీ బేస్ చేయాలని చెప్పాలా. ఓకేనా? ఐడెంటిటీ బేస్ అని ఎలా చెప్తావు, వాడు పక్కనే రాస్తాడు ఏమని, యూజింగ్ ఐడెంటిటీ అని. అప్పుడే దాన్ని వాడాలి. లేదనుకోండి మీరు ఈజీగా ట్రయాంగిల్ని డ్రా చేసుకుని పైథాగరస్ థీరం అప్లై చేసుకుని కరస్పాండింగ్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ వచ్చేస్తాయి. దాని నుంచి వాడు ఏం కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. అదే ఐడెంటిటీని వాడమని మెన్షన్ చేసి ఏం చేయాలి, కంపల్సరీ దాంట్లోనే చేయాలి. అంతే తప్ప ఇది చెప్పిన తర్వాత కూడా దానిలో చేశారనుకోండి ప్రాబ్లమ్ని వెరిఫికేషన్ కూడా చేయడు, ఇర్రిలవెంట్ డేటా అని రాసేసి వదిలేస్తాడు, 0 మార్క్స్. పాయింట్ అర్థమైందా? కాబట్టి క్వశ్చన్ని 1కి 2 సార్లు ప్రాపర్లీ చూసుకోండి. పాయింట్ అర్థమైనట్టేనా? నెక్స్ట్, ఈ ఐడెంటిటీ మీద బేస్ అయ్యి మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటిది, లాస్ట్ ఎక్సర్సైజెస్ 8.2 8.3లో వచ్చేవి కూడా ఐడెంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ వాటిని ఏమంటారు, ప్రూఫ్స్. వాడు ఏమని చెప్తాడు, సో అండ్ సో థీటా అని ఇస్తాడు, దాన్ని ప్రూవ్ చేయాలి. ఎగ్జాంపుల్, sin theta by 1 plus cos theta plus sin theta by 1 minus cos theta is equal to 2 into secant theta అని ప్రూవ్ చేయమన్నాడు. ఏంటిది, అది ప్రూఫేనా? ఓకేనా? బికాజ్ వాడే చెప్తున్నాడు కదా ప్రాబ్లంలో, ఏమని ప్రూవ్ దట్ అంటాడు, షో దట్ అంటాడు, అవునా? అంటే నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలి. దీనిలో ఏ ఐడెంటిటీ వాడాలి అని ఎక్కడా లేదు. అర్థమైందా? బికాస్ ఐడెంటిటీ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ప్రూఫ్ ప్రాబ్లమ్స్ని నువ్వు ఒక ఐడెంటిటీ వాడి చేస్తే ఒకలా వస్తే, నేను అదే ప్రాబ్లమ్ని వేరే ఐడెంటిటీ వాడితే మారిపోవచ్చు, కానీ రిజల్ట్ మాత్రం సేమ్ వస్తుంది. అర్థమైందా? కాబట్టి వీటికి ఏ ఐడెంటిటీ వాడాలి అనేది ఫిక్స్డ్ కాదు. కాకపోతే మీరేం చేస్తారు, ఇచ్చిన వాటిల్లో సింప్లెస్ట్ ఐడెంటిటీ ఫస్ట్ ఐడెంటిటీ. ఓకేనా? కాబట్టి దానిలోకి కన్వర్ట్ చేసుకోవడం చూసుకోండి. ఓకేనా? అలా అని చెప్పి దాంతోనే చేయాలా, అవసరంలా. నువ్వు ఏ ఐడెంటిటీ వాడినా మార్క్స్ వస్తాయి. క్లియరా? రెండోది, వీటిని ప్రూవ్ ఎలా చేస్తారు. ఎప్పుడు కూడా మీరు ప్రాబ్లం తీసుకునేటప్పుడు LHS to RHS చేయాలా, RHS to LHS చేయాలా. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుందంటే దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఇది వచ్చిందిగా.
ఈక్వల్ టు అన్నాడంటే అవునా, అందులో ఏది బెస్ట్ మెథడ్? ఇటు నుంచి ఇటా అటు నుంచి ఇటా? అర్థమైందా? ఎప్పుడు కూడా క్వశ్చన్ని కాంప్లికేటెడ్గా ఉన్నదాన్ని సింప్లిఫై చేయడం ఈజీ, సింపుల్ని కాంప్లికేట్ చేయడం కంటే. కాబట్టి మీరు ఎవరిని తీసుకుంటారు ఇక్కడ? ఎల్హెచ్ఎస్ని తీసుకుంటారు. ఓకేనా? దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆర్హెచ్ఎస్ వస్తుందని మనకు ప్రూఫ్ ఈజీగా కనబడుతుంది. అంటే దీంట్లో మీరు ఏ ఐడెంటిటీస్ని వాడారో వాటిని కంపల్సరీగా పక్కన సిన్స్ అని చెప్పి మెన్షన్ చేయాలి, లేకపోతే దానికి హాఫ్ ఆఫ్ మార్క్స్ కట్ అవుతూ వెళ్ళిపోతాయి. అలా తెలిసిందా? కాబట్టి మీకు ఓవరాల్గా ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ని చదువుకునేటప్పుడు చాప్టర్ మొత్తాన్ని సింప్లెస్ట్ ఫామ్లో కనుక రిజాల్వ్ చేసుకుంటే చాప్టర్ మొత్తం రెండే పార్ట్స్. ఒకటి ట్రయాంగిల్స్ యొక్క కొన్ని వాల్యూస్, దట్ ఈస్ కొన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చేస్తాడు, మిగతా వాటిల్ని కనుక్కోవాలి. రెండోది ఐడెంటిటీస్ ఇస్తాడు, వాటికి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఒకటి ప్రాబ్లమ్స్, రెండోది ప్రూఫ్స్ అయిపోయింది. ఈ రెండూ కాకుండా దీనిలో మధ్యస్థంగా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ మీరు ఇందాక చేసిన ప్రాబ్లం, 2 ట్రయాంగిల్స్ ఇచ్చేసాడు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అయితే దాన్ని ప్రూవ్ చేయడం, దట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చేసాడు, యాంగిల్స్ని ప్రూవ్ చేయాలి. దీనిలో మీకు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ తెలిసి ఉండాలి. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో బేసిక్స్ తెలిస్తే చాలు. ఎస్ఎస్ఎస్ ఏంటి, ఎస్ఏఎస్ ఏంటి, ఏఎస్ఏ ఏంటి, ఆర్హెచ్ఎస్ ఏంటి, ఇలాంటివి వచ్చిందా? ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేటప్పటికల్లా 3 మార్క్స్ 5 మార్క్స్లో మెయిన్గా ఆడే వాటిల్లో నీకు సైడ్స్ ఇచ్చేటప్పుడు జనరల్లీ ఒక్కొక్క సైడ్ విడిగా ఇవ్వకుండా 2 సైడ్ని యాడ్ చేసి లేదా సబ్ట్రాక్ట్ చేసి ఇస్తాడు. ఓకేనా? దట్ ఈస్ పీక్యూ ప్లస్ క్యూఆర్, పీక్యూ మైనస్ క్యూఆర్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇవి రెండు కూడా సెపరేట్ ప్రాబ్లమ్స్. అంటే ట్రిగ్నోమెట్రీలో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినాయి ఇప్పటికి? క్లారిటీ వచ్చిందా? నో దాంట్లో ఒక ప్రాబ్లమ్ని చెప్తాను. ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ, రైట్ యాంగిల్ ఎట్ పి, ఓపీ 7 సెంటీమీటర్స్, ఓక్యూ మైనస్ పీక్యూ ఏం చేశాడు ఇక్కడ? అడిషనల్ సబ్ట్రాక్షనా? ఓక్యూలో నుంచి పీక్యూ తీసాడు, ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ క్యూ కాస్ క్యూ. ఏ యాంగిల్ దగ్గర కనుక్కోవాలి? సైన్ క్యూ కాస్ క్యూ. సైన్ అనేది ఫంక్షన్ అయితే క్యూ అనేది యాంగిల్. ఏ యాంగిల్ దగ్గర కనుక్కోవాలి? క్యూ యాంగిల్ దగ్గర కనుక్కోవాలి. అర్థమైందా? ఇందులో కన్స్ట్రక్షన్ వాడేవాడు, ప్రూఫ్స్ వాడేవాడు, మెథడ్ వాడేవాడు. అవునా? వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీగా నీకు ట్రయాంగిల్ మెథడ్ అయ్యి ఉంటుంది. ఇది చూస్తేనే తెలిసిపోతుంది. ముందు కన్స్ట్రక్షన్ తీసుకోవడం రావాలి. సో ఇట్ షుడ్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 90 degrees ఉండింది. 90 degree దగ్గర ఎవరిని పెట్టాలో కూడా వాడే చెప్పాడు. ఎవరిని చెప్పాడు? రైట్ యాంగిల్ ఎట్ పి. ఓకేనా? సో ఆటోమేటిక్గా క్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని ఇక్కడ పడి మిగిలిపోయింది ఎవరు ఇక్కడ? ఓ. బికాజ్ వాడు చెప్పింది ఓపీక్యూ ట్రయాంగిల్. దీనిలో ఎవరు ఇచ్చేసారు? ఓపీ ఇచ్చేసాడు, దట్ ఈస్ 7 సెంటీమీటర్స్. ఓకేనా? రెండోది ఏం చేశాడు? డైరెక్ట్లీ ఇవ్వకుండా ఓక్యూ మైనస్ పీక్యూ, దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందంట? 1 సెంటీమీటర్. ఇది వాడిచ్చింది. క్లారిటీ వచ్చిందా? అయితే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి? క్యూ అనే యాంగిల్ దగ్గర సైన్ గారిని కనుక్కోవాలి, కాస్ గారిని కనుక్కోవాలి. క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా? ఓకేనా? దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారంటే దీంట్లో ఒకదాన్ని ఎప్పుడూ కూడా అక్కడే ఉంచి రెండో దాన్ని అక్కడ పంపించండి. ప్లస్ అయితే అటు వెళ్తే మైనస్ అయితే, మైనస్ అటు వెళ్తే ప్లస్ అయితే. పాయింట్ క్లియరా? కాబట్టి ఇక్కడ ఓక్యూ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ, దీన్ని 1 అనుకో. క్లియరా? నువ్వు ఏదైనా కనుక్కోవాలంటే ముందే తెలియాలి, 3 సైడ్స్ తెలియాలి కదా. ఒక సైడే వాడు ఇచ్చాడు, ఇంకా నువ్వు 2 కనుక్కోవాలి. దానికి నీకు ఇచ్చిన హింట్ ఇది. ఓకేనా? నీ చేతిలో ఉన్నది పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంని వాడి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. సో దీన్ని ట్రయాంగిల్ దానికి పైథాగరస్ థీరం ముందు అప్లై చేస్తే ఎంత వస్తుంది? ఓక్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. కరెక్టేనా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. దీనిలో ఓక్యూ ఆల్రెడీ ఫ్రమ్ 1 నుంచి ఉందిగా, ఎంత అది? 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్. వాడు ఇచ్చిందని ఎక్కడ వాడుకోవాలి? అర్థమైందా?
ఇజ్ ఈక్వల్ టు ఓపి ఇచ్చేసాడు ఎంత 7 స్క్వేర్ పీక్యూ చేయడానికి ఏం లేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసావు. ఈ స్టెప్ అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? సో నువ్వు ఏదైతే 1 కింద కన్వర్ట్ చేస్తావో దాన్ని ఇక్కడ అప్లై చేసుకున్నావు. ఇందులో ఇది చూసుకుంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? అప్లై చేయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ pq స్క్వేర్. ఇందులో కంపల్సరీగా స్క్వేర్ ఉన్న సైడ్ క్యాన్సిల్ అయిపోయింది. రైట్ సైడ్ లో pq స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో pq స్క్వేర్ ఉంది. క్యాన్సిల్ అయిపోయిందా? క్యాన్సిల్ కంపల్సరీగా అయింది, లేకపోతే నీకు ప్రాబ్లమే పోయింది. అర్థమైందా? నెక్స్ట్ ఈ 100 పంపించేసాం అనుకో, 2pq is equal to 49 నుంచి 1 పోతే 48, pq is equal to 48 by 2, దీంట్లో 24. ఓకేనా? ఈ వాల్యూని తీసుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే వచ్చేసిద్దా? సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1, OQ is equal to that is equal to ఎంత? అన్ని వచ్చేసింది చూసుకో. ఇది 25, ఇది 24. ఇప్పుడు వాడు అడిగిన వాల్యూస్ ని చెప్పేయొచ్చా? therefore sin q ఎంత? sin q ఎంత? that is opposite by hypotenuse, that is 7 by 25. cos q ఎంత? 24/25. క్లారిటీ వచ్చిందా? ప్రాబ్లమ్స్ క్లియరా? మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాబ్లమ్స్ లో ఇక్కడ ఎప్పుడు మైనస్ తోనే ఇవ్వడు. ఇదే ప్లస్ ఇచ్చాడు, అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏమైతే అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. క్లారిటీ వచ్చిందా? సో దీంట్లో మీకు మారే ప్రాబ్లమ్స్, కొత్తగా అడిగే ప్రాబ్లమ్స్ అండ్ మోర్ దాన్ 90% ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇది. కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ద పేపర్ 5 పేపర్ల సెట్లు చూసుకుంటే మినిమం 3 సెట్లో కనబడింది. ఇది ప్లస్ ఆర్ మైనస్లో ఇచ్చేది కాబట్టి అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయండి. క్లియరా? రెండోది ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చేసేటప్పుడు ఐడెంటిటీస్ ఏళ్ల మీద ఉండాలి. అర్థమైందా? సైన్కు, కాస్కు, సీకెంట్కి, ట్యాన్కి, కొసీకెంట్కి, కాట్కి. అన్లెస్ ఈ ఐడెంటిటీస్ పర్ఫెక్ట్లీ రాకుండా ప్రూఫ్ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? ప్రూఫ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇంత ఈజీ అని అనిపించింది, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే ప్రాబ్లం కొంచెం మార్చారనుకోండి మొత్తం మారిపోద్ది. కాబట్టి వాటిల్ని అగైన్ అండ్ అగైన్ రివైజ్ చేయండి. క్లియరా? ట్రిగ్నోమెట్రీ చాప్టర్ క్లారిటీ వచ్చినట్టేనా? ఇంకా డౌట్ ఏమవుతుందా? సో చాప్టర్ మొత్తాన్ని కాన్సెప్ట్ వైజ్ గుర్తుపెట్టుకోండి. 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి ట్రయాంగులర్ మెథడ్, రెండోది ఐడెంటిటీ మెథడ్, మూడోది యాంగిల్స్లో సైన్ బి సైన్ క్యూలు ఇచ్చేసి సిమిలారిటీని యూజ్ చేయడం, నాలుగోది వచ్చేటప్పటికల్లా ప్లస్ ఆర్ మైనస్లో ఇస్తే సైడ్ని ఫైండ్ అవుట్ చేసుకుని మిగతా వాటిల్ని చెప్పడం. ఓకేనా? వీటిల్లో మార్పు ఏం చేస్తాడు? ప్లస్ బదులు మైనస్, మైనస్ బదులు ప్లస్ చేస్తాడు. రెండోది ఇక్కడ ఒకే యాంగిల్ మీద ఇచ్చాడు సైన్ క్యూ కాస్ క్యూ అని. ఇదే ప్రాబ్లమ్ని వాడు సైన్ ఓ కనుక్కోమని చెప్పొచ్చు. అప్పుడు ఏమైంది? యాంగిల్ ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి చెప్పినప్పుడు ఇది ఆపోజిట్ అయింది, ఇది అడ్జసెంట్ అయింది, హైపోటెన్యూస్ మాత్రం అదే ఉంటుంది. అర్థమైందా? అలా యాంగిల్ని మార్చినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేసుకోవడం రావాలి. ప్రాసెస్ క్లియరా? ఒక ప్రాబ్లమ్ని చెప్తాను. ట్రయాంగిల్ ఏబిసిలో వాడు ఏమని చెప్పాడంటే కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ బి అయితే, అంతేగా వాడు చెప్పింది. కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ బి అయితే ఏ ఇజ్ ఈక్వల్ టు బి ప్రూవ్ చేయండి అన్నాడు. ఓకేనా? ఈ ప్రాబ్లంలో మీరు ఏం చేస్తారంటే ఏబిసి ట్రయాంగిల్ ఇందాకలాగా 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ కాదు, సేమ్ ట్రయాంగిల్ వస్తుంది. అవునా? కాబట్టి ఎక్యూట్ యాంగిల్స్ దగ్గర ఏ కామా బిని పడేయండి. బికాస్ మీరు ప్రూవ్ చేయాల్సింది ఎప్పుడు కూడా ఎక్యూట్ యాంగిల్ దగ్గర ఉండాలి. అవునా? రైట్ యాంగిల్ 90 degrees, దాన్ని చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి సి దగ్గర 90 degreesని పడేయండి. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు దీని యొక్క ప్రూఫ్ చూడండి. వాడు ఏమని చెప్తున్నాడు? ట్రయాంగిల్ ఏబిసిలో వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా 90 degrees దగ్గర సి ఉన్నప్పుడు రిమైనింగ్ 2 ఎక్యూట్ యాంగిల్స్, దట్ ఈస్ ఏ కామా బికి కాస్ట్ని అప్లై చేశాను. అయితే ఫస్ట్ దానిలో నెక్స్ట్ దానిలో కాస్ ఆఫ్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ సమానమైనట్టయితే యాంగిల్స్ కూడా సమానం అవుతాయని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో సింపుల్ వాడు ఇచ్చింది రాసుకుని దానికి మీకు తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేయండి. ఏం అప్లై చేస్తారు? కాస్ ఏ ఎక్కడి నుంచి మాట్లాడాలి?
ఇక్కడ నుంచి, అవునా? సో దీని ప్రకారం అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత వస్తుంది? ఏసీ డివైడెడ్ బై ఏబి. ఇక్కడ దాకా ఓకేనా? రెండోది కాస్ బి, ఇక్కడ నుంచి కాస్ అప్లై చేయాలి. ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్ అయితే. సో ఇట్ ఈస్ బీసీ డివైడెడ్ బై ఏబి. స్టేట్మెంట్ రాయడం అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? రెండిట్లో కామన్ గా ఏమైనా కనబడుతుందా? డినామినేటర్ పార్ట్ సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోయిందిగా. దేర్ఫోర్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు బీసీ అని వచ్చింది. క్లియరా? అంటే ఏంటి? ఈ సైడ్ కి సమానం అని వచ్చింది, అవునా? ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు? క్లియరా? కాబట్టి హెన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. కరెక్టేనా? నౌ నెక్స్ట్ పాయింట్ దగ్గరికి రండి. ఏ ట్రయాంగిల్ లో అయితే 2 సైడ్స్ సమానంగా ఉంటాయో దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటారు. ఆ ఐసోసెలస్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ సమానం అవుతాయి. ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఎవరు? బీనేగా. ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఎవరు? ఇదేగా. దట్ ఇంప్లైస్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. కరెక్టేనా? ఎందుకు? సిన్స్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా సమానం. నీకు కావాల్సింది ప్రూవ్ అయిపోయిందా? సో ఇక్కడ ఏమని చెప్పాడు వాడు? ఇదే నీకు 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో ఏ రెండోది పెట్టి XYZ ఏదో పెట్టి ఎక్స్కి సమానం అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మీకు ఆల్రెడీ నేర్చుకున్న సైన్లో నేర్చుకున్నారు కదా, అదే కాస్ట్లో అప్లై చేస్తారు. ఎలా అప్లై చేస్తారు? SSS సిమిలారిటీని ఉపయోగించి ప్రూవ్ చేస్తారు. అలా కాకుండా ఇలాగా విత్ ఇన్ ద సేమ్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పద్ధతి ఏంటి? డైరెక్ట్లీ రేషియోస్ రాసేయడం. హైపోటెన్యూస్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది, సైడ్ సమానం అవుతాయి. సైడ్ సమానం అయితే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది. ఐసోసెలస్ ట్రయాంగిల్లో సైడ్ సమానం అయితే వాటి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా సమానం, కాబట్టి దే షుడ్ బి ఈక్వల్. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.